అతి శ్రేష్టమైన నామం బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన గొప్ప దేవా మీకు వందనాలు. పాపినైన నన్ను మమ్మల్ని క్షమించి మీ పరిశుద్ధ రక్తంతో కడిగి మీ బిడ్డలుగా చేసుకొని మమ్మల్ని అందరం కూడా కూడుకోవడానికి మీరు చూపిన యొక్క ప్రత్యేకమైన కృపను బట్టి మీకు వేలాది వందనాలు. మీ యొక్క సన్నిధానంలో మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు మీకు వేలాది వందనాలు, కోట్లాది స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా మా హృదయాలను ముట్టండి, మనసులను ముట్టండి తండ్రి, మా గొంతులను ముట్టండి. మేమంతా కూడా పరికాలు మొదలుకున్నన్నిటి వరకు మమ్మల్ని ముట్టి సంపూర్ణ స్వస్థత ఇచ్చేయండి. మాకు మంచి జ్ఞానము, తెలివి, వివేచన మీరు అనుగ్రహించండి తండ్రి. అయ్యా మీరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, దయామయుడు, కరుణామయుడు తండ్రి. స్థలము సిద్ధపరచడానికి వెళ్ళిన గొప్ప దేవా మీకు వందనాలు. మరలా రానయ్యున్నారు మమ్మల్ని అందరినీ తీసుకుని వెళ్ళి మీతో ఉంచుకోవడానికి బంగారు వీధులు, రత్నాలతో, వజ్రాలతో మా కొరకు స్థలము సిద్ధపరుస్తున్న దేవా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలిగిన శాశ్వతమైన ప్రేమ తండ్రి, గొప్ప ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ తండ్రి, అగాపే ప్రేమను మేము పొందుకొని అయ్యా మీ ఫస్ట్ ప్రయారిటీ మీకు ఇచ్చి మా జీవితంలోనైనా మీ యొక్క దీవెనలో ఆశీర్వాదాలు పొందుకోవడానికి సహాయం చేయండి తండ్రి. వీళ్ళందరినీ అయ్యా పేరు పేరు వరుసను మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఎవరి కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో మీకు తెలుస్తుంది ఆయన. ఎవరికి చెప్పుకోలేని బాధలు ఎన్నో అనుభవిస్తూ ఉంటాము అయ్యా. అయ్యా మా హృదయ రహస్యాలు దేవుడు కాబట్టి తండ్రి, మా ప్రతి సమస్యల నుంచి మీరు విడుదల దయచేయండి తండ్రి. వెలుగు మార్గంలో, సత్య మార్గంలో, జీవ మార్గంలో అయ్యా మేము నడిచేది చూసి మా బిడ్డలు కూడా అయ్యా ఈ యొక్క మా వెలుగు మార్గంలో నుంచి రావడానికి మా బిడ్డలందరికీ సహాయం చేయండి. నరేష్ కానీ రాంబాబుని ముఖ్యంగా నాయన అయ్యా యాకోబుని మీరు జ్ఞాపకం చేసి రాకేష్ ఇంకా మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చెందు ఊరు పడిపోకుండా తండ్రి అందరూ రక్షింపబడడానికి సహాయం చేయండి. మీకు వందనాలు, వందనాలు. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చిన గొప్ప దేవ మీకు వందనాలు తండ్రి, వందనాలు, వందనాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రాలు. పోయిన శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు మా స్త్రీలందరినీ కాచుకోబడ్డాయ్యా. ఎంతో భక్తితో, ప్రేమతో నాయన మరి మీ సన్నిధిలో గడపాలి, ఎన్నో నేర్చుకోవాలి వాక్యాలని ఆసక్తితో వచ్చి ఉండగా ప్రతి ఒక్క బిడ్డని కూడా తృప్తిపరచండి తండ్రి. వాక్యంతో మాట్లాడండి తండ్రి, మీరు దర్శించండి తండ్రి నాయన. వారితో మాట్లాడండి, ధైర్యపరచండి, బలపరచండి, ఆదరించండి, ఓదార్చండి నాయన. ప్రతి విధ అవసరాలు తీర్చండి తండ్రి. యేసుక్రీస్తు మహిమలో ప్రతి ఒక్క అవసరాలు తీర్చి నాయన బిడ్డల్ని మీరు కాపాడండి. మా బిడ్డలు ఎగ్జామ్స్ రాయించుండగా ఆయన మంచి మార్క్స్తో పాస్ అవడానికి సహాయం చేయండి. ఆయా భర్తలు పనికి వెళ్ళి ఉండగా తండ్రి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా క్షేమంగా ఆయన వాళ్ళు తిరిగి మళ్ళీ రావడానికి సహాయం చేయండి తండ్రి. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా పేరు పేరు వరుసను మీరు దీవించి ఆస్వాదించండి తండ్రి. వస్తువుల్లో బాగుపడుతున్న వారికి ఆర్థికలు అనుగ్రహించండి తండ్రి నాయన. అయ్యా మీ యొక్క గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తీర్చే దేవుడు తండ్రి. ఎవరిని అలక్ష్యం చేయవు, ఎవరిని వదిలిపెట్టవు. ఎందుకంటే మీ బిడ్డలు మీ రక్తం పెట్టి కొన్న బిడ్డలు కాబట్టి తండ్రి. అయ్యా మా సంఘంలో ఎవరెవరికి ఏ అవసరమో మీరు తీర్చండి. వివాహాలు జరిగించండి తండ్రి. నీకోదేం చేయమ్మా వాళ్ళ పిల్లలకు వివాహాలు జరిగించండి తండ్రి. వాళ్ళ పెద్ద కుమారుడికి చిన్న కుమార్తె చిన్న పనిని కూడా దీవించండి. ఆయన ఎగ్జామ్స్ లో తోడుగా ఉంటుంది. అట్లాగే మౌనిక నాయన స్వప్న అందరూ నాయన ఎగ్జామ్స్ విషయంలో మీరే సహాయం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయించుండగా తండ్రి మంచి రిజల్ట్ తండ్రి. హనోకు నాయన ఇంకా నాయన 14 పిల్లలకి వివాహాలు జరిగించండి తండ్రి. అయ్యా గృహాలు కట్టుకుంటుండగా వాళ్ళకి నాయన అయ్యా ఆర్థిక సహాయం చేయండి తండ్రి. మంచిగా గృహాలు కట్టుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు అయ్యా. ఇంకా నాయన అనారోగ్యాలతో బాధపడుచున్న వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని 10th ఎగ్జామ్స్ లో కూడా తోడుగా ఉండండి తండ్రి. మంచిగా రాసి నాయన మంచి మార్క్స్ పాస్ అవడానికి సహాయం చేయండి తండ్రి. ఇంకా నాయన మా హృదయ వాంఛలు మీ సన్నిధిలో అడిగి పొందుకోవడానికి సహాయం చేయండి. అడుగుడి మీకు ఇవ్వబడను, ఎదుగుడి మీకు దొరుకుతుందని చెప్పారు. అయ్యా మీ యొక్క రాజ్యాన్ని, నీతిని మొదట వెతికితే మాకు కావాల్సినవన్నీ ఇస్తానన్నారు. జీవం కలిగిన దేవుడు అయ్యా, చూచుతున్న దేవుడు ఆయన మా క్రియలకు తగ్గట్టుగా మాకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు తండ్రి. అన్యాయస్తులు పక్షపాతి కాదు అయినా మీకు వందనాలు, వందనాలు. న్యాయం జరిగించే దేవుడు తండ్రి. నీతి న్యాయాలను అనుసరించి నాయన మేము నడవడానికి నాకు మాకు అందరికీ సహాయం చేయండి తండ్రి. నా యందు మీరు నీ యందు నా మాటలు నిలిచి ఉండిన మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది నీకు ఇస్తానని చెప్పారు. అయ్యా
భయపడకుడి, దిగులు పడకుడి, ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడు నేనే అని చెప్పాను యేసయ్యా. మీ వాగ్దానాలు, వాక్యాలు అన్నీ నాయన మేము గుర్తు తెచ్చుకొని తండ్రి అయ్యా శోధనలో పడిపోకుండా మెలుగుగా ఉండి మీరు అక్కడకు మేమందరం గుర్తుపట్టడానికి సహాయం చేస్తారని నమ్మచ్చు అయ్యా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు పేరు వచ్చిన దీవించి ఆస్వాదించండి తండ్రి యేసయ్యా. వాక్యం ద్వారా, పాఠం ద్వారా మీరే నాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి అయ్యా విశ్వాసంలో స్థిరపరుస్తారని నమ్మచ్చు. యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మాటల్లో చెప్పలేనిది, స్వరములతో పాడలేనిది, కవితలలో రాయలేనిది, ఎవరు వర్ణించలేనిది యేసు నీ ప్రేమ ఒక్కటే. యేసు నీ ప్రేమ ఒక్కటే. స్వార్థముతో నిండిన ఈ లోక ప్రేమలోన, మోసముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య కల్మషమే లేనిది, కరుణతో నిండినది, కలవరమే తీసినది, కన్నీటిని తుడిచినది యేసు నీ ప్రేమ ఒక్కటే. యేసు నీ ప్రేమ ఒక్కటే. పాపముతో నిండిన ఈ లోక ప్రేమలోన, శాపముతో కూడిన ఈ మనుషుల ప్రేమ మధ్య, లోకాన్ని ప్రేమించి రక్తాన్ని చిందించి సిలువలో మరణించినది, శిక్షను భరించినది. సిలువలో మరణించినది, శిక్షను భరించినది యేసు నీ ప్రేమ ఒక్కటే. యేసు నీ ప్రేమ ఒక్కటే. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 4వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చదువుకున్నాం. నేను ఒక వచనం చదువుతాను, దాని తర్వాత నెక్స్ట్ వచనం అందరూ చదవండి, తర్వాత లాస్ట్ది మళ్ళీ అందరూ కలిసి చదువుతాం. కీర్తనలు 4వ అధ్యాయం 1 నుంచి. నా నీతికి ఆధారమును దేవా, నేను మొదలుపెట్టినప్పుడు నాకు ఉత్తరమివ్వు. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించు. అబద్ధమైన వాటిని వేదికెదరు. తన భక్తులను తనకు ఏర్పరచుకుంటున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించింది. నేను ఒంటరిగా ఉండను, నీవే నన్ను సురక్షితంగా నివసింపజేసేది. దేవుడి వాక్యాన్ని దీవించును. దేవుడిలో మనం అందరం నీతిమంతులంగా తీర్చబడ్డాము. మొదలుపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇవ్వు అని మనం అడుగుతున్నాం. అంటే దావీదు మహారాజు గారు ఈ విధంగా చేశారు. అట్లాగే మనం కూడా దేవుడికి బిడ్డలం కాబట్టి మనం కూడా ఇట్లా అడిగితే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇరుకులో నాకు విషయాలు కలుగు చేసిన వాడు నీవే. మనకి ఒకప్పుడు ఎన్నో సమస్యలు, బాధల నుంచి విడుదల కలుగు చేశారా లేదా? ఆయన చేశారు. దేవుడు చెప్పలేదని మేలు నా జీవితంలో చేశారు. అట్లాగే మీ జీవితాల్లో కూడా చేశారు. అవి మనం కౌంట్ చేసుకుంటే లెక్క గరుడించండి దేవా, క్షమించండి దేవా, నా ప్రార్థన ఆలకించండి. ప్రతిదినము కూడా దేవుడు మనం ఇంకా పాపలమై ఉండగా మన కొరకు మరణించారు. దేవుడు ఒక్కడే పర్ఫెక్ట్ అనమాట. మనము పరలోకానికి వెళ్ళిన తర్వాత నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడు. అదే భక్తిహీనులు అయితే నల్లారా అంటే ప్రజలందరినీ అడుగుతున్నారు అన్నమాట. ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించరు,
ఎంతకాలం అబద్ధమైన వాడిని అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది చెప్పండి. మన చేతులతో మనం చక్కగా బొమ్మ చేసుకొని ఆడబెట్టి దేవా అని అంటే ఉంటాయా? దేవుడు అయితే మనిషి మళ్ళీ మరణించి తిరిగి లేచిన దేవుడు కాబట్టి ఆ వ్యర్థమైన దాన్ని ఎంతకాలము ప్రేమించగలరు. కాబట్టి యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకున్నాడు. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. మనం దేవుడికి మొరపెడితే తప్పకుండా మన మనం ఆలకిస్తారు. నా మనం ఆలకించానని నేను చెప్తున్నా దేవుని సన్నిధిలో. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకుని. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఏది ఒక్కరికి వాళ్ళకి వీళ్ళకని లేదు, అందరికీ సృష్టికర్త. యెహోవా నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపజేయము. లార్డ్, ఇక్కడ ఏమన్నా శాశ్వతంగా ఉంటాము మనం? కొన్ని దినాలు అయిపోతే వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు ఏమన్నారు, ఇప్పుడున్న వాటి వరకు కాదు, మీరు పైనున్న వాటిపైన మీ మనసు కేంద్రీకరించండి. అప్పుడు దేవుడు సంతోషం. ఆస్తుందని సంతోషం కాదు, ఇదంతా అసలు కౌంటే కాదు, లెక్కే లేదు. ఆస్తులు, ఇల్లు, పొలాలు ఇవన్నీ కాదు. మనకి రక్షణ ఉంది, దేవుడు ఉన్నారు. దాన్ని బట్టి మనం చదవకపోవచ్చు, కానీ దేవుడు మనకు ఉన్నారు. ఒంటరి వాళ్ళమైనా కానీ ఒంటరి వారిని 1000 మందిగా చేస్తానన్నారు దేవుడు. ఇదిగో మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అదుమని వాక్యం ఉంది. మళ్ళీ ఒంటరిగా ఉండినట్టు నీవే నన్ను సురక్షితంగా నివసింపజేశారు. అసలు ఎంత కాపాడుతున్నారో. ఎన్ని దేవుడితో ఉంటే మనకి ఏది తక్కువ. ఆత్మీయంగా ఎదగటానికి దేవుడు నాకు సహాయం చేయండి. ఎంతవరకు నాయన మొత్తం మాట్లాడిన విధానం బట్టి నీకు శుభ్రస్తాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. తండ్రి నీ దాసులు తండ్రి మంచి మాటలు తండ్రి మనకు బోధించుకుండగా నాయన తండ్రి నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు శుభ్రస్తాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. తండ్రి మేము ఇంతవరకు నాయన వాక్యం విని ఉండగా నాయన తండ్రి మళ్ళీ నాయన స్త్రీ గురించి నాయన వాక్యం చెప్పుకుండగా నాయన ఇంకా నాయన మా హృదయాల్లో ప్రతి ఒక్కరికి తండ్రి కలిగించగా నాయన తండ్రి ఇంత మంచి వాక్యం నాయన ఇన్ని తండ్రి వదిలిపెట్టుకుంటున్నా జీవితం నెరవేర్చుకోవడానికి సహాయం చేయాలి. ఏదైతే తండ్రి సేవకురాలు నాయన ఏ వాక్యం అయితే చెప్తుందో నాయన వాక్యాన్ని నాయన మేమందరం నాయన వినగలిగే మనిషిని. మనం ఈరోజు పెనుయేలు కుమార్తె అయిన అన్నా అని ఒక ప్రవక్తి ఉంది. ఆమె ఆషేరు గోత్రికురాలన్నమాట. కన్యత్వం మొదలుకొని 7 సంవత్సరములే భర్తతో ఉంది. తర్వాత 84 సంవత్సరములు దేవుని సన్నిధిలో రేయింబగళ్ళు ఉపవాస ప్రార్థనలు సేవ చేస్తూ ఉండేది. అన్న అంటే కృప. సరే, ఆమె గురించి మనం తెలుసుకున్నాము. రేయింబగళ్ళు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేస్తూ 2వ అధ్యాయము 36, 37, 38, 39 వచనాలు చదువు. వచనాల్లో చూస్తే 21వ వచనం నుంచి చదువుతున్నాం. 21వ వచనం సరేనా? 2:21. ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూతల చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టింది. జతనైనను 2 పావురముల జతనైనను బలిగా సమర్పించటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయింది. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడు కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను. సిమియోను దేవాలయంలోనికి వచ్చాడు. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అంటే ఆయన చూశాడు కదా, వాక్యం నెరవేరిపోయింది. సుమ్యోనన్నింటినీ చూసేంత వరకు నువ్వు మరణం అవ్వవు అని ఉంది. అట్లాగే అయిన అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసింది. ఆయన సిమియోను అన్నైన నేను కన్నులారా చూశాను. యోసేపు గారు, మరియమ్మ గారు సిమియోను గారు చెప్పే మాటలు విని ఆశ్చర్యపోయారు. వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు
పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెయైన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదే. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను కూర్చి మాట్లాడుచుండెను. అంతటా ఆమె కూడా ఆ టైంలో అక్కడికి వెళ్ళి యేసు ప్రభుని కన్నులారా చూసింది, లోకరక్షకుని. ఎవరు? ఆమె పేరేం చెప్పండి? అన్న. కాదే ఈమెకి చిన్న వయసులోనే పెళ్లి చేశారు. తర్వాత 7 సంవత్సరాల భర్తతో ఉంది. తర్వాత భర్త చనిపోయాడు. ఈమె 84 సంవత్సరములు దేవుని సన్నిధిలోనే ఉపవాస ప్రార్థన చేసుకుంటూ రేయింబగళ్ళు సేవ చేస్తూ దేవాలయమును విడువక, ఎంత గొప్ప స్త్రీ కదా, వచ్చి అట్లా ఉందా, ఈ పని చేస్తుంది, ఉపవాసం చేస్తుంది, అసలు ఇంట్లో పనులు చేస్తున్నారు, ఇక్కడ చర్చి క్లీన్ చేస్తున్నారు, మరలా ఏ పని ఉన్నా కానీ చక్కగా రెడీగా ఉంటారు. భక్తి పదాలు కాబట్టి దేవుల్లో ఎదుగుతుంది కాబట్టి ఎట్లాంటి చెడ్డ ఆలోచన మళ్ళీ పెళ్లి చేసుకోవాలని కానీ అట్లాంటి ఏమీ లేదు. దేవుని సన్నిధిలోనే చక్కగా ఆమె జీవితాన్ని అర్పించేసుకొని చక్కగా సేవ చేస్తుంది. మొదటి పాయింట్ చూడమ్మా. అన్న అని ప్రవక్తి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. 2వ అధ్యాయము 37వ వచనం. ఇదే ఇక్కడే ఉంది. ఇంక బైబిల్ పుస్తకంలో ఈ గురించి చూసారు. 2:37 చదవండి. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. మొదటి పాయింట్. నెక్స్ట్ రెండోది, అన్న దేవుని కొనియాడే స్త్రీగా ఉంది. దేవుని కొనియాడటం అంటే ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి, విమోచకుడి కోసం ఎదురు చూస్తున్నారు అనమాట అక్కడ ప్రజలందరూ, విమోచకుడు అని. అయితే ఈమె వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరికీ వాక్యం ప్రకటిస్తూ ఉండేది. ఇటు ఉపవాసం చేసేది, తలుచుకుంటేనే ఆమె ఎంత గొప్ప స్త్రీ కదా, ప్రవక్తిని చూసుకుని కన్నులారా చూసింది. మన యేసు ప్రభుని కన్నులారా చూసింది. చిన్న బిడ్డగా కన్నులాగా చూసింది అనమాట. 3వ పాయింట్ ఏంటి? అన్న విమోచన కొరకు కనిపెట్టుచున్న వారు అందరితో దేవుని గురించి మాట్లాడే స్త్రీగా ఉంది. మనం కూడా దేవుని గురించి ప్రకటించే స్త్రీగా, మాట్లాడే స్త్రీగా, సువార్త చెప్పే స్త్రీగా మనం కూడా ఉండి దేవుని దీవెనలో ఆశీర్వాదాలు పొందుకోవాలి మనం.